నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్. ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతున్న మల్లెల రాజేష్ నాయుడు వార్డు పర్యటనలు, బ్రహ్మరథం పట్టిన 7వ వార్డు మహిళలు, ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరించిన మల్లెల రాజేష్. పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పట్టణంలో స్కూటర్పై పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. స్కూటర్ నడుపుతూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ప్రత్తిపాటి. కోటప్పకొండ తిరునాళ్లకు ముస్తాబైన భారీ విద్యుత్ ప్రభలు, పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అశోక్ అనే కానిస్టేబుల్, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. ఈ నెల 10న మేదరమెట్లలో సిద్ధం సభ. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి 40,000 మంది తరలి రావాలని పిలుపు. మల్లెల రాజేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. చిలకలూరిపేటలో మంత్రి రజనీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి. స్వాగతం పలికిన మంత్రి విడుదల రజనీ. ఆంధ్రప్రదేశ్ను అప్పులాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. జగన్పై విమర్శలకు దిగిన ప్రత్తిపాటి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్న బ్రేక్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి. ఈ నెల 10న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. సిద్ధం సభ ఎలా జయప్రదం చేయాలి, చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కార్యకర్తలు ఎలా వెళ్ళాలి అనే అంశాలపై నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, స్థానిక ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. మల్లెల రాజేష్ నాయుడు వారికి ఘనంగా స్వాగతం పలికారు. సభ ప్రారంభానికి ముందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల వార్డుల నుంచి 40,000 పైచిలకు కార్యకర్తలు తరలి రావాలని కోరారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అవి అమలయ్యే విధంగా పరిపాలన అందిస్తున్నారని, సిద్ధం సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో అపోహలొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మల్లెల రాజేష్ నాయుడును చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని, తను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని మరి రాజశేఖర్ తెలిపారు. అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో 2024లో జరిగే ఎన్నికల బరిలో దిగేది మల్లెల రాజేష్ నాయుడేనని ఆయన తెలిపారు. మల్లెల రాజేష్ నాయుడును భారీ మెజార్టీతో కార్యకర్తలంతా సామూహికంగా కలిసి వచ్చి గెలిపించాలని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగే సిద్ధం సభలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలిపారు. మనం సిద్ధం సభ 10వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు అనేది అక్కడ మనకి టైం అనేది నిర్ణయించబడి ఉంది. ఈ సిద్ధం సభ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతమ నేత, ఆయన సిద్ధం అనే సభని ఎందుకు తీసుకున్నారు ఏంటనేది అంటే, మరి కూడా మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి, మరి జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, మరి మిగతా పార్టీలన్నీ కూడా మనం చేస్తున్న అభివృద్ధిని, మనం ఇస్తున్న సంక్షేమ పథకాలని తప్పుదారి పట్టిస్తూ ప్రతి ఒక్కటి ప్రజల్లో మనం లేము, మనతో ప్రజలు లేరు అనేది వీళ్ళు
కావాలని చేస్తున్న ప్రచారాల మొత్తాన్ని కూడా తిప్పికొట్టేదానికి కేవలం ఎందుకంటే ఇంత పెద్ద సభలు నిర్వహించడం అనేది ప్రజల యొక్క ఆశీస్సులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క ఆశీస్సులు లేకుండా ఎవరూ చేయలేరు. ఇంత పెద్ద సభ జరిగిన తర్వాత ఎక్కడైనా ఇంకా మన పార్టీకంటూ ప్రజల ఆశీస్సులు లేవని ఎవరన్నా చెబితే అది కేవలం మరి ఉట్టి మాటలే కానీ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చెప్పుకునేవే కానీ ఎక్కడా కూడా నమ్మశక్యంగా ఉంటుందో లేదో మీ యొక్క ఆలోచనకే నేను చెప్తా ఉన్నాను. మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే మన యొక్క గ్రామ పరిధిలో, మన మండల పరిధిలో, మన పట్టణ పరిధిలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, పార్టీ ప్రెసిడెంట్లు, మరి అలాగే పార్టీ వివిధ హోదాల్లో ఉన్న అన్ని అనుబంధ విభాగాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు జరుగుతున్న సభని ఒక మన ఇన్విటేషన్గా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా మనం రేపు ఈ మీటింగ్ తర్వాత నుండి ఈరోజు సాయంత్రం నుండే మండల స్థాయిలోని మండలాన్ని ఒక్కొక్క అధ్యక్షుడిని, వాళ్ళతో పాటు ప్రతి ఒక్క అనుబంధ అధ్యక్షుల్ని, మరి అలాగే మిగతా విభాగాల అధ్యక్షుల్ని, మరి అలాగే పెద్దల్ని, మండల పెద్దల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి మీ పరిధిలో మీరు ఎంతెంత మందిని మరి మీరు సమీకరించాలి మీ గ్రామాల్లో. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో మనం పెద్ద గ్రామాలు ఉంటాయి, మండల కేంద్రాలు ఉంటాయి, చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి. మరి అన్నింటినీ కూడా మనం ఎలాగ అక్కడ సమీకరించుకోవాలి, వాళ్ళందరినీ కూడా మనం ఎలాగ తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి అలాగే తీసుకొని రావాలి. ఈ సభకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారిని తీసుకొని వెళ్ళడం లేదు. వారికి వారుగా వస్తే కాదనేది లేదు. ఎందుకంటే మనం అక్కడికి మరి లక్షలాది మందిగా దాదాపుగా 15 లక్షల మంది మరి రాబోయే సభ. అలాంటి సభకి అతిపెద్ద సభ. ఈ సభ నుండి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మనకి మన మేనిఫెస్టోని మరి అలాగే ఇతర ముఖ్య అంశాలని కూడా మరి చెప్తారన్నది ఒక సంకేతాలు ఇచ్చే ఉన్నారు. అందుకని ఈ సభని మన తర్వాత కోడ్ ఏదైతే ఎన్నికల కోడ్ వస్తుందో ఎన్నికల కోడ్కి 2 రోజులు ముందుగా జరగబోతున్న సభ. ఈ సభతోనే మన విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నామనేది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ నియోజకవర్గం నుండి మనం 30,000 మందికి పైచిలకు మనం తరలించడం అనేది పెద్ద విషయం కానే కాదు. ఎందుకంటే గతంలో మీ అందరి సహాయ సహకారాలతో మనం ఎన్నో కార్యక్రమాలని జయప్రదంగా చేసుకోగలిగాం. మనం ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అద్దంకి నియోజకవర్గ పరిధి. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు చెప్పారు, మీ అందరికీ కూడా తెలుసు. రేపు 10వ తేదీన మేదరమెట్లో జరగబోయేటువంటి సిద్ధం సభకి మనల్ని అందరినీ కూడా సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అది మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం, ప్రేమ సిద్ధం సభల ద్వారా చాలా బాగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి రేపు మేదరమెట్ల వద్ద జరగబోయేటువంటి సిద్ధం సభకి ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే మనం ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాం, ఇక్కడి నుంచి పోవటం చాలా సులువైనటువంటి పని. నేషనల్ హైవే మీద ఉన్నాం, సభ కూడా హైవేని ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి అంతా అరగంట లోపే మనం అక్కడికి చేరేటువంటి సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున సభకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మీద ఉంది. సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తి రాజేష్ నాయుడు. ఆయన కాకుండా ఇంకో పేరేమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. పార్టీ ఎవరిని పెడితే వాళ్ళే కదా, దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి లేదు. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళు మారిస్తే మీకు తెలుసుగా లేదు కదా. ఇంతవరకు మీకు ఎవరు చెప్పలేరు కదా. మన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నోట్ల నుంచి ఎవరు వచ్చిన పేరేంది? రాజేష్ నాయుడు గారు. మరి మీకు దాని గురించి కన్ఫ్యూజన్ ఇది కాదు. ఇక్కడ
రేపు సిద్ధం సభకి మీరందరూ కూడా సిద్ధమయ్యి దానికి పెద్ద సంఖ్యలో హాజరు కండి. దానికి ఎంత పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడి నుంచి ఎంతమంది బయలుదేరతారో ఇవన్నీ కూడా మీ ఊళ్ళోనే, మీ ఊరి నుంచి ఎంతమంది బయలుదేరారు, బస్సులో ఎంతమంది ఎక్కారు, ఏ బస్సులో ఎవరెవరు ఎక్కారు, ఏ బస్సుని ఎవరెవరు మానిటర్ చేస్తున్నారు అనేది ఇవన్నీ చూడటానికి కూడా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఘాట్లోనూ ఐపాక్ వాళ్ళు మీ అందరినీ కూడా మానిటర్ చేస్తుంటారు. కాబట్టి మన ఊళ్ళో ఎక్కి కాళ్ళ దాపి బస్సు నిండా పడుకుంటే మన నియోజకవర్గానికి వచ్చి చూస్తే మీకు 2009 నుంచి 2019 దాకా రాజశేఖర్ గారు మన చిలకలూరిపేట నియోజకవర్గాన్ని, అలాగే మన గుంటూరు జిల్లాని, అలాగే రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అసలు గుండెల్లో పెట్టి చూసుకున్నాడు. మన పార్టీని ఎక్కడ తగ్గేదే లే అనేటట్టు చేసి పెట్టాడు మనకి. సో ఆ బేస్, ఆ ప్లాట్ఫామ్ మనకంతా చాలా చక్కగా వచ్చింది. 2019లో జగన్ గారు రజనమ్మను పంపించాడు. ఆమెను కూడా అదే బ్రహ్మాండమైనటువంటి ఆ పట్టు తీసుకొని మీరందరూ గెలిపించుకున్నారు. సో చక్కగా తనకి ఈరోజు వేరే రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. సో తను అక్కడికి వెళ్ళిపోయింది బాధ్యతగా. కానీ ఆ రోజు రాజశేఖర్ గారు కానీ, ఈరోజు నిన్న రజనమ్మ కానీ, ఈరోజు రాజేష్ కానీ అందరూ కూడాను మనోళ్ళు, మన కుటుంబం, మన జగన్ పంపినోళ్ళు. సో కాబట్టి మనందరం కూడాను ఒక మాట మీద ఉండాలి. ఎందుకు ఉండాలి ఒక మాట మీద? పేదవాళ్ళ కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, పార్టీ మంది. ఈ పేదల పైకి రావాలి అనేటటువంటి ఆలోచన మన పార్టీ చేసిన విధంగా, మన నాయకుడు చేసిన విధంగా ఎవరు ఆలోచించలేరు. ఎందుకంటే ఈయనకి అది లోపల నుంచి వచ్చింది, అది కింద నుంచి వచ్చింది, అది మనం చెప్పేది కాదు, అది అందరికీ రావు ఇట్లాంటి. సో కాబట్టి అలాంటి ఆలోచన, మంచి ఆలోచన ఉన్నటువంటి ఏదైనా కానీ ఒక వ్యవస్థని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా ఒకటిగా ఉండాలి. పొరపచ్చాలు ఏదైనా ఉంటే, తేడాలు ఉంటే అవి ఇంట్లో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం. ఒక కుటుంబంలో కూడా ఉంటాయి కదా. కానీ బయటకు వచ్చేదానికి మనమంతా ఒకటే, మనదంతా ఒకటే స్పిరిట్, మనదంతా ఒకటే ఇజం, అదే జగనిజం. ఆ జగన్ ఏంది? పేదవాళ్ళ కోసం ఉంటాడు. మనమందరం పేదవాళ్ళ కోసం నిలబడతాం. కష్టపడి ఏదైనా కానీ మంచిని ముందుకు తీసుకెళ్లేటట్టు మనం పనిచేసుకుంటాం. సో ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ మనకి పార్లమెంట్కి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? చాలా క్లారిటీ. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సీట్లో పార్లమెంట్కి నుంచి ఒక బీసీ అభ్యర్థి నాకు ఎంపీ కావాలని చెప్పాడు. సో చాలా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు చేయాలి? పెద్దలు ఇప్పుడు నేను చెప్తున్నాను, నా తమ్ముడు ఉన్నాడు, మీకు తెలుసు అందరికీ, రామకృష్ణారెడ్డి. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. కానీ ఆయన కూడా చెప్పాడు, నాకు మంగళగిరిలో నాకు బీసీ అభ్యర్థి కావాలని చెప్పినాడు. ఓకే, కొద్ది కోపం వస్తుంది, మావాడికి కొద్ది కోపం కూడా ఎక్కువే. సో కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఏం చేసినా ఇక్కడ సీక్రెట్లు లేవు, ప్రైవసీ లేవు, ఏం లేవు, అంతా ఓపెనే. మంచిది ఓపెన్గా ఉంటాం, మంచిది కదా. సో కాబట్టి మన జగన్ కూడా అదే ఓపెన్గా ఉంటాడు, అన్నీ ఓపెన్గా ఆయన బిలీవ్ చేస్తాడు. సో ఇలాంటి ఓపెన్నెస్ తోటనే వీళ్ళందరినీ పంపించాడు. మనందరం కలిసి పనిచేయాలా, రాజేష్ నాయుడు గారిని గట్టిగా మనం బలపరచాలా, సిద్ధం సభని అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకెళ్లేటట్టు చేసుకోవాలా. ఇక్కడి నుంచి 30,000 టార్గెట్ మనకి, ఒక్కటి కూడా తగ్గడానికి లేదు. 100% దానికి తగిన విధంగా రాజేష్ నాయుడు గారు పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో ఈ టార్గెట్స్ అన్నీ కూడా మనం కలుద్దాం. ఈ జగన్ గారికి మనం చూపిద్దాం, మనం చిలకలూరిపేటకి మీరు చెప్పిన మాటకి మేమందరం కలిసికట్టుగా పనిచేసాము, చేయించి మళ్ళీ 2024 కూడా హయ్యెస్ట్ మెజారిటీ. నీకు ఇంకోటి చెప్తాను, మీడియాలో పిచ్చి పిచ్చిగా ఏదో రాస్తారు, నా దగ్గర అంతా డేటా ఉంది, నాకు మొత్తం తెలుసు. ఏ ఇంటికి ఏం వెళ్ళింది, ఏ బూత్కి ఏం వెళ్ళింది, ఏ వార్డుకి ఏం వెళ్ళింది, ఏ సచివాలయంలో ఎంత జరిగింది మీకు కూడా తెలుసు. మొత్తం అక్కడ మనం మొత్తం రాసి పెట్టేశాం కదా. మనకి మన భారతదేశంలో నాకు అనిపించేది ఒకటే, ఎవరికైనా మనం సాయం చేస్తే, ఎవరికైనా కానీ మనం అండగా ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆ కృతజ్ఞత మన వైపు ఉంటారు. ఇది మన భారతదేశంలో మన భారతీయుల నైజం. ఏ విషయంలో కూడాను మనం అందరికంటే ముందుగా ఉందాం.
చిలకలూరిపేటని ఈ 175లో 175లో ముందుంచుదాం. అలాగే ఎంపీ సీట్లలో తప్పనిసరిగా మన నర్సరావుపేట నియోజకవర్గాన్ని నంబర్ 1గా పెట్టేటట్టు అత్యధిక మెజారిటీ తోటి మనం ఎంపీ క్యాండిడేట్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇద్దరిని గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం మన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇట్లా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అందరం కూడా ఇక వచ్చే ఎన్నికల దాకా రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఎవరు ఏది మాట్లాడాలన్నా నాతోటి పర్సనల్గా ఇక్కడ రాజశేఖర్ గారి నేతృత్వం మనందరికీ గైడ్ చేస్తాడు. ఆయన శ్రీకృష్ణులా గైడ్ చేస్తాడు. మనం ఆయన గైడెన్స్ మార్గదర్శకాన్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా కష్టపడి పనిచేసుకుందాం. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి మనం ఈ నియోజకవర్గాన్ని గెలుస్తున్నాం. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఓకే? జగన్ గారు చెప్పే ప్రతి మాట కూడాను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరం కూడా మళ్ళీ రెగ్యులర్గా ఈవినింగ్ 7 గంటల తర్వాత ప్రతిరోజు కూడాను నేను గుంటూరులో రింగ్ రోడ్లో అక్కడ ఆఫీస్లో ఉంటాను. అందరూ అక్కడికి వచ్చి కలవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షర క్రమంలో అభివృద్ధిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ను అప్పులాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మళ్లీ గెలవడం సాధ్యం కాదన్న విషయం ఇప్పటికే జగన్కు అర్థమైందని, అందుకే నకిలీ బిల్లులు డ్రా చేసుకునేందుకే సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ప్రత్తిపాటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమే కాకుండా తాకట్టు పెడితే తప్పేంటని సమర్థించుకోవడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్తిపాటి ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో భవనాలు కట్టలేదు, గ్రాఫిక్స్ మాత్రమేనని ఆరోపించిన దద్దమ్మలు అవే భవనాలను షూరిటీగా పెట్టి అప్పులు తెచ్చారన్నారు. గ్రాఫిక్స్ భవనాలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి కాకుండా సొంతంగా జేబులు నింపుకుంటున్నారని ఆయన విమర్శించాడు. ఎక్కడ పడితే అక్కడ ఎంత దొరికితే అంత అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ఒక్కొక్కరిపై 2,04,000 రూపాయల భారం మోపారని ఆరోపించారు. పుట్టిన వాళ్లపైనే కాకుండా పుట్టబోయే బిడ్డపైన రుణభారం వేశారన్నారు. అమరావతిలో మేము భవనాలు కడితే వాటిపై అప్పులు తీసుకున్న జగన్ విశాఖలో నిజమైన గ్రాఫిక్స్ చూపించారని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. వైజాగ్ అభివృద్ధి అంటూ చూపిన గ్రాఫిక్స్ 2 కోడిగత్తులను తిరగేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నారు. మింగం ఎత్తుకులేదు కానీ పిన్నమ్మకు గాజులు చేయిస్తానన్నట్లు విశాఖలో ఐకాన్ బిల్డింగ్స్ కడతానని బడాయి మాటలు చెబుతున్నారని పుల్లారావు విమర్శించారు. ఉత్సాహంగా 7వ వార్డులో పర్యటించిన మల్లెల రాజేష్ నాయుడుకు వార్డు మహిళలు ఘన స్వాగతం పలికారు. మన జగన్ మన భవిత మన ఊరు మన రాజేష్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. ఏ వార్డులో పర్యటించినా ప్రజాస్పందన వెల్లువెత్తుతుంది. బుధవారం రాత్రి రాజేష్ నాయుడు పట్టణంలోని 7వ వార్డులో పర్యటించారు. స్థానిక కృష్ణారెడ్డి డొంకలో జెండా చెట్టు వద్ద నుంచి ప్రారంభమైన ఈ పర్యటన డీజే హోరు, తీన్మార్ డప్పు చెప్పుళ్ల మధ్య ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగింది. నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా రాజేష్ వెంట నడిచారు. ప్రతి గడపకు వెళ్లిన రాజేష్ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని వివరించారు. ఆయా వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు, దళిత మైనార్టీలకు అండగా నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని వివరించారు. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి సిఫార్సులు, లంచాలకు తావు లేకుండా పథకాలు అందాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాల లబ్ధి అందించడంలో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. 7వ వార్డులో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
చిలకలూరిపేట పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్కూటర్పై పర్యటించారు. స్కూటర్పై పట్టణ వీధులలో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ వసతులు అందించాలో, ఏ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నా ప్రజలు నా ఊరు అనే నినాదంతో గతంలో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో తన ప్రాణాలను పణంగా పెట్టి మృత్యువడిలోకి వెళ్లిపోయాడు ఎన్ అశోక్ అనే కానిస్టేబుల్. వివరాల్లోనికి వెళితే పట్టణ రూరల్ ఎడ్లపాడు పోలీస్ కార్యాలయాల్లో పోలీస్ కానిస్టేబుల్గా తన 8 సంవత్సరాలుగా చిలకలూరిపేటలో పనిచేస్తున్నాడు అశోక్. బుధవారం సాయంత్రం కోటప్పకొండకు బైక్పై వెళుతున్న సమయంలో పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కానిస్టేబుల్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని అశోక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ అశోక్కు పోలీస్ సిబ్బంది నివాళులు అర్పించారు. మహాశివరాత్రి పండుగ ఉత్సవాల్లో భాగంగా చిలకలూరిపేట పురుషోత్తమపట్నం చిలకలూరిపేట మండలంలోని కమ్మవారిపాలెం, గోవిందపురం, కావూరు, లింగంగుంట్ల, బొప్పుడి, మద్ర్యాల, ఎడవల్లి, అప్పాపురం గ్రామాలలో భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి కొండకు తరలించారు. కోటప్పకొండ తిరునాళ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భారీ విద్యుత్ ప్రభలే. ఈ ప్రభలకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. మహాశివరాత్రి పండుగ సమయంలో ప్రభ కమిటీ సభ్యులు కలిసి అభిప్రాయాలు సేకరించి ప్రభ నిర్మాణం జరుపుతారు. చిలకలూరిపేట ప్రాంతాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలి వెళ్లనున్నాయి. ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రభలు పైకి లేపి రంగురంగుల విద్యుత్ లైట్లు వేసి గ్రామాల్లో కనువిందు చేస్తారు. పండుగ వాతావరణం మధ్య కోలాహలంగా ప్రభల పండుగ జరుగుతుంది. చిలకలూరిపేటలోని వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ నివాసానికి రాజ్యసభ సభ్యులు పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి వచ్చారు. మంత్రి విడుదల రజనీని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి రజనీ, యూత్ నాయకులు విడుదల వేణుగోపీనాథ్, విడుదల రాము, చిలకలూరిపేట నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అయోధ్య రామిరెడ్డికి స్వాగతం పలికారు. అసిస్ట్ మరియు ఐటీసీ సంస్థల ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని అసిస్ట్ సంస్థ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెళ్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ శాంతకుమారి, అసిస్టెంట్ సిడిపిఓ నిర్మల కుమారి, ఎడ్లపాడు మండలం ఎంఈఓ నాగరత్నం, చిలకలూరిపేట ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ మరియు డాక్టర్ ఇందిరా వక్తలుగా పాల్గొని మారుతున్న సమాజంలో స్త్రీ యొక్క పాత్ర, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా
స్త్రీ చేయవలసిన పనుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ జె రంగారావు, అసోసియేట్ డైరెక్టర్లు జె కృష్ణ హరీష్, ఎంఎస్ఆర్సి మూర్తి, జె విష్ణుప్రియ, అసిస్ట్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మేలుకొలుపు సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న సాయి వికాస్ పాఠశాల నందు విజయవాడ శస్త్ర ఇంటర్మీడియట్ కళాశాల వారు జనవరి 18న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జిపి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రోగ్రాంకు 702 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4వ స్థానాన్ని చిలకలూరిపేట సాయి వికాస్ విద్యార్థి లోకేష్ సాధించాడని వివరించారు. అదేవిధంగా జోగేంద్ర సాయి, చంద్రశేఖర్, భార్గవరెడ్డి ఫీజులో రాయితీ పొందారు. ఈ కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ వీరస్వామి మాట్లాడుతూ ర్యాంకుల సాధనలో కేవలం కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి అభ్యున్నతికై కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్వీఎస్ హైస్కూల్ 1997 బ్యాచ్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్ష రాసే అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఆర్వీఎస్ పూర్వ విద్యార్థుల సేవా సమితి పేరుతో వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 100 మంది విద్యార్థులకు అందజేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులను సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు పులపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. పట్టణంలోని చీరాల రోడ్డు మార్గంలో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ క్లబ్ పూర్వోపాధ్యక్షులు ఆల దాసనైన మనవరాలు ఆల నాగసరయు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసనైన మాట్లాడుతూ వృద్ధులను, అనాథలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు. శుభకార్యాల్లో వృద్ధులను గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్, అలంగార్ మోహన్, పోల్శెట్టి రాఘవయ్య, చెంచుపున్నయ్య తదితరులున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు గడియార స్తంభం సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా పులిహోర పంపిణీ కార్యక్రమం మరియు ఉచిత వాటర్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆ సంస్థ మాజీ కార్యదర్శి జంపరి భాస్కరరావు తెలిపారు. ఈ అవకాశం భక్తులు, యాత్రికులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని త్రికోటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రంథాలయ గాంధీ అయ్యంకి వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ పివి సుబ్బారావు అయ్యంకి జీవిత చరిత్రను, ఆయన గ్రంథాలయ అభివృద్ధికి చేసిన సేవలను వివరించారు. తొలుత అయ్యంకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి మీరావలి, సలోమి, పాఠకులు పాల్గొన్నారు. ఆకాశంలో సగం అంటాం కానీ అంతా ఆమె లేనిదక్కడ. ఒకప్పుడు వంటేటి కుందేలుగా ఉన్న ఆమె నేడు అన్ని రంగాల్లో తానేంటో నిరూపించుకుంటుంది. అవనిలోనే కాదు, అంతరిక్షంలోనూ నేనున్నానంటుంది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది అబద్ధం. ప్రతి పురుషుని విజయం ముందు ఓ మహిళ ఉంటుందనేది వాస్తవం. ఆధునిక జీవన శైలిలో కుటుంబ బాధ్యతే కాదు, అంతా తానై కుటుంబానికి, సమాజానికి దిక్సూచిలా సమిదలా ఉన్న ఆమెకు వేలాది వందనాలు. తల్లిగా, చెల్లిగా, వలపుల మల్లిగా, కూతురిగా, కోడలిగా, ఆది పరాశక్తిగా ఆరాధించబడే అమ్మలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రతి ఒక్క మహిళకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళ అంటే ఒక శక్తి స్వరూపిణి అండి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఒక మహిళలో మాత్రమే ఉంటుంది. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక కుమార్తెగా, అలా పలు రకాల పాత్రలు పోషించేది ఒక స్త్రీ మాత్రమే. అది కూడా ఎంతో అణుకువతో ప్రతి ఒక్క విషయాన్ని తనలో తను అబ్జర్వ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ, అండర్స్టాండ్ చేసుకుంటూ, ప్రతి మనిషికి కూడా నేను ఉన్నాను, ఒక తోబుట్టులాగా, ఒక అమ్మలాగా, చెల్లిలాగా, ఇలా ప్రతి విషయంలో కూడా నేనంటూ ఉన్నాను అని చెప్పేది స్త్రీ అండి.
ఆ స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు సంచరిస్తూ ఉంటారని మన పెద్దలు చెప్పారు. ఆ నానుడి నిజమే. ఇప్పుడు మన భారతదేశంలో అయితే అది ఖచ్చితంగా ఆ సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక స్త్రీ ఈ విధంగా, అంటే నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, స్త్రీ ఒక ఉద్యోగం, ఒక యూనిఫామ్ సర్వీస్లో ఒక ఉద్యోగం చేస్తున్నానంటే ఖచ్చితంగా స్త్రీకి ఇక్కడ ఈ భారతదేశంలో ఎంతో గౌరవం ఉంది అని చెప్పేసి నా ద్వారా మీ అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ అనేది ఒక ఏదో ఇంట్లో వంటింట్లో వంట చేసే మనిషిలాగా కాకుండా ప్రతి విషయంలో కూడా నేనున్నాను, ఏ విషయంలో సాటి లేదు స్త్రీకి అనేది అబల కాదు సబల అని నిరూపించుకోవడానికి మనకంటూ ఒక అర్హత మన భారతదేశంలో ఉంది. మనం భారతీయులుగా ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను యాజ్ ఎ లేడీ ఆఫీసర్గా. సో మరొక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ నాగలక్ష్మి, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. చేసే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.